news. Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అయిన వాసు చల్లా గారు. ఈ మధ్యకాలంలో అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు కదా. ఒకప్పుడు అంటే అబ్బాయి జాబ్ చేసేవాడు, హౌస్ వైఫ్గా లేడీ ఇంట్లో ఉండేవాళ్ళు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా కూడా అతనే చూసుకునేవాడు. బట్ ఇప్పుడున్న టైంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఒక కపుల్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే ఫైనాన్షియల్గా మీరు బాగా సెటిల్ అవ్వడానికి, చాలా వెల్త్ అక్యుములేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. యాజ్ ఇంట్రోలో నేను చెప్పిన విధంగా ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఒక కపుల్ ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఉన్నారు. ఒక బిజినెస్ చేసి ఇంకొక జాబ్ చేస్తూ ఉన్నారు. సో ఎర్నింగ్ క్యాపబిలిటీస్ ఇద్దరికీ ఉన్నప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ ఇద్దరు ఒకరికొకరు ఫైనాన్షియల్ విషయంలో ఎంత ఓపెన్గా ఉండాలంటారు? యాక్చువల్గా మెజారిటీ టైమ్స్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత, యాక్చువల్గా మ్యారేజ్కి ముందు ఈ డిస్కషన్స్ ఉండాలి. ఫైనాన్షియల్గా మనం ఏం చేద్దామని అనుకుంటున్నాం, ఎక్కడ ఉందామని అనుకుంటున్నాం, ఓన్ హౌసా రెంటెడ్ హౌసా, అండ్ మన గోల్ ఏంటి, ఈ రిలేటెడ్ డిస్కషన్స్ అనేవి ఉండాలి. యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకుని వెల్త్ క్రియేట్ చేయాలని అనుకుంటే చాలా ఫాస్ట్గా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. యాక్చువల్గా ఇప్పుడు చూస్తే చాలామంది డైవోర్సెస్ అని ఈ టైప్లో నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది, కానీ బట్ పాజిటివ్ సైడ్ చూసుకుంటే ఇద్దరు వర్క్ చేసే వాళ్ళు ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్తో ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే వాళ్ళు అనుకున్న గోల్స్, ఏదర్ వాళ్ళు ఎంటైర్ వరల్డ్ తిరుగుదామని అనుకున్నా కానీ, లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, కార్ కొనుక్కోవాలన్నా, అసలు ఏ గోల్స్ అయినా చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే ఒకళ్ళ శాలరీ లేదంటే ఒకళ్ళ ఇన్కమ్ అనేది ఖర్చు అయిపోతున్నా, ఇంకొకళ్ళ మొత్తం శాలరీ అనేది ఇన్వెస్ట్మెంట్స్కి కానీ లేదంటే ఇలాంటివి కొనడానికి కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే వెల్త్ బిల్డింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ 1 lakh శాలరీస్ వస్తున్నాయి. సో ఒక 1 lakh అనేది ఖర్చు పెట్టేసుకున్నా హౌస్కి, రెంట్కి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, తినడానికి, ఉండడానికి ఏదైనా. ఇంకొక 1 lakh మనం మంత్లీ ఎస్ఐపి కానీ లేదంటే ఏదైనా ఇంటి రిలేటెడ్ ఏదైనా గోల్ పెట్టుకుని వర్క్ చేయాలనుకున్నా హార్డ్లీ ఒక 5 to 7 yearsలో ఒక ఓన్ హౌస్ కూడా కొనుక్కోవచ్చు. అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు అన్నప్పుడు ఒక మంచి వెల్త్ అక్యుములేట్ అవుతుందని మీరు అంటున్నారు కదా. కరెక్ట్. ఒక లాంగ్ టైంలో అంటే ఒక రిచ్ అనే ఒక క్లాస్ రీచ్ అవ్వాలి అంటే ఒక యావరేజ్ శాలరీ ఉన్న ఇద్దరు కపుల్ ఎంతకాలం పడుతుంది? వాళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉండాలి? వాళ్ళ ఖర్చులు ఎందులో పెట్టాలి, ఎందులో పెట్టకూడదు అంటారు ముఖ్యంగా? ఓకే. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అనేది చాలా టూ రిచ్ లైఫ్ స్టైల్ అనేది అందరూ మెయింటైన్ చేస్తున్నారు. రెంట్ చూస్తే ఒక 2 BHK 30K పలుకుతుంది హైదరాబాద్లో. అవును, ఆ పరంగా అడుగుతున్నాను. ఈవెన్ ఇప్పుడు సోషల్ మీడియాలో 3 lakh or 4 lakh శాలరీ కూడా పర్ మంత్ చాలదు అనేది ఒక ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది. మీరు అబ్జర్వ్ చేసారు లేదు? సో కానీ ఏంటంటే ఒక 25,000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక 12 yearsలో మనం ఒక ఫస్ట్ 1 crore అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒక 25,000, ఈవెన్ వీళ్ళ శాలరీ 50,000 ఉన్నా కానీ 25,000 ఇన్వెస్ట్ చేయడం అనేది పాసిబుల్ ఉంటుంది, అప్పులు ఏమి చేయకపోతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేయకూడదు. ఆ ఫైనాన్షియల్ మిస్టేక్లో వన్ ఆఫ్ ద మిస్టేక్ ఏంటంటే హౌస్ పర్చేస్ చేయడం వితౌట్ హ్యావింగ్ మనీ. ఇది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అందరూ. కేవలం 5 లక్షలు 10 లక్షలు ఉన్నాయని డౌన్ పేమెంట్స్ పెట్టించి ఇల్లు కొనేస్తున్నారు. కరెక్ట్. ఇది కపుల్స్ కూడా చాలా ప్రామినెంట్గా పాటిస్తున్నారు. ఎందుకంటే సొంత ఇల్లు ఉంటే ఆస్తి పరులు సెటిల్ అయిపోయాము అనే ఒక భావన వాళ్ళు కల్పించుకుంటున్నారు. బట్ ఫైనాన్షియల్గా, స్ట్రాటజికల్గా ఇది ఎంతవరకు కరెక్ట్? డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు, డబ్బులు లేకుండా కొనుక్కోవడమే ప్రాబ్లం ఇక్కడ. అంటే నా క్యాపబిలిటీ ఇది, మా ఫ్యామిలీ క్యాపబిలిటీ ఇది. ఒక మాట, హైదరాబాద్లో ఉన్న ప్రతి పర్సన్ కూడా దీనికి దీనికి కాస్త కన్విన్స్ అవుతాడు అనమాట. అరే 30,000 రెంట్ కడుతున్నావు కదా, 30,000 ఈఎంఐ కింద కట్టుకో, మహాండి ఇంకో 10,000 పెరుగుతుంది, ఇంకో 40,000 నెల ఈఎంఐ కట్టుకో, అదే సొంత ఇల్లు అయిపోద్ది నీకు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నీ ఇంటికి కట్టుకున్నట్టే ఉంటుంది. ఈ చూడండి ఎంత కన్విన్సింగ్ ఉందో. మరి కొనేస్తారు కదా ఈఎంఐ. అదే ఆ ఫ్రెండ్స్ అడ్వైస్ కానీ లేదంటే రిలేటివ్స్ అడ్వైస్ కానీ పేరెంట్స్ అడ్వైస్ కానీ, ఆ అడ్వైస్ అనేది ఒక 10 years బ్యాక్ కరెక్ట్. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ ఖర్చులకి, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి దట్ ఈస్ రాంగ్. సో ఇప్పుడు మనం పెట్టుకోవాల్సిన ఒక క్వశ్చన్ ఏంటంటే, నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా లేదంటే ఇల్లు కావాలా? రెండిట్లో ఒకటే. సో ఇల్లు కావాలంటే నెక్స్ట్ 20 years ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేయకు. లేదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే నువ్వు ఇల్లు అనేది పెట్టుకోకు ఫస్ట్. ఎందుకంటే ఇల్లు, కార్ అనేది మేజర్ డెసిషన్స్ ఇన్ లైఫ్. అండ్ ఫస్ట్లో మనం అది ఎంత ఎర్లీగా రాంగ్ డెసిషన్ తీసుకుంటే అంత ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే మన ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు, డౌన్ పేమెంట్ లేనప్పుడు కొనకూడదు. అఫ్ కోర్స్ నా దగ్గర డౌన్ పేమెంట్ ఉంది,
లేదంటే మా పేరెంట్స్ ఇస్తారు, అత్తగారు ఇస్తారు, దెన్ వెళ్ళి కొనుక్కోవచ్చు ఈఎంఐ లేకుండా. కానీ అది లేనప్పుడు చేయకుండా ఉంటే బెటర్. రెండోది వచ్చేటప్పటికి వీళ్ళు ప్రాపర్ ఇందాక చెప్పినట్టు 25,000 పర్ మంత్ 12 years పాటు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే డిసిప్లిన్డ్గా ఫస్ట్ 1 crore రీచ్ అవుతారు. దాని తర్వాత 2nd crore రీచ్ అవ్వడానికి జస్ట్ 4.5 years చాలు. మళ్ళీ అగైన్ 12 years టైం పట్టదు. సో 16.5 yearలో మనం ఫస్ట్ 2 crores రీచ్ అవుతాం. దాని తర్వాత 2.5 yearsలోనే 3 crore రీచ్ అవుతాం. అంటే 19 years 20 years కల్లా 3rd crore రీచ్ అవుతాం. సో దాని తర్వాత ఎవ్రీ ఇయర్కి ఇయర్ అండ్ హాఫ్కి మనం 1 crore పెరుగుతూ వెళ్తుంది. ఎందుకంటే ఈ 25,000 ఎస్ఐపి నేను చెప్పేది 25,000 15% ఇంట్రెస్ట్ యావరేజ్ క్యాలిక్యులేషన్ మంత్లీ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ 1 crore చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఆ 1 crore రీచ్ అయ్యే వరకు డోంట్ బై అ హౌస్. వన్స్ 1 crore రీచ్ అయిన తర్వాత దెన్ అప్పుడుండే మీ ఇన్కమ్ స్ట్రాటజీస్ని బట్టి లేదంటే క్యాపబిలిటీని బట్టి పిల్లల స్కూల్ని బట్టి ఆ టైంలో కొనుక్కోవచ్చు. యూజువల్గా దట్ ఈస్ బెటర్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే విన్నారు కదండి, మనం ఇల్లు ఎంత క్యాపబుల్గా కొనాలి అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉన్నప్పుడు మొత్తంగా ఇల్లు కొనడం వేరు, కానీ ఈఎంఐల ద్వారా ఇల్లు కొనడం అనేది మాత్రం కాస్త మనకి ఇబ్బంది పెట్టే విషయం అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. బట్ స్టిల్ ఒక ఫైనాన్షియల్ గైడెన్స్ మీకు కావాలనుకున్నట్లయితే మీరు వాసు గారిని సంప్రదించవచ్చు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఏమనుకున్నారో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.